నమస్కారం. మే 2026 నాటి కీలక పరిణామాల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అంతర్జాతీయ రాజకీయాల నుంచి మొదలుపెట్టి రోజువారీ మన జీవితాలపై పడుతున్న ప్రభావాలు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న అద్భుతమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేద్దాం. ముందుగా ప్రపంచ ఉద్రిక్తతలు మరియు ఇంధన మార్కెట్లు, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావం, మూడోది మన భారతదేశంలోని వాతావరణం మరియు ప్రభుత్వ విధానాలు, ఆపై అంతరిక్ష పరిశోధనలు, చివరగా విద్య మరియు క్రీడల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సరే, ముందుగా విభాగం 1, ప్రపంచ ఉద్రిక్తతలు మరియు ఇంధన మార్కెట్లు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ మార్కెట్లలో ఎందుకు అంత టెన్షన్ వాతావరణం ఉందో ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గత 3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒక పక్క యుద్ధం, మరో పక్క ఇటీవలే దక్షిణ ఇరాన్లో అమెరికా చేసిన డిఫెన్సివ్ స్ట్రైక్స్ పరిస్థితిని మరింత వేడెక్కించాయి. ఇంకోవైపు చూస్తే ఇరాన్ తన డ్రోన్ల ఉత్పత్తిని మళ్లీ స్పీడప్ చేసింది. ఇవన్నీ కలుపుకుని మే నెలలో జరగాల్సిన శాంతి చర్చల్లో పెద్ద గందరగోళమే సృష్టించాయి. అయితే ఈ చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు హార్మూజ్ జలసంధి. ఇది ప్రపంచ రవాణాకి చాలా కీలకమైన మార్గం. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. ఇరానేమో ఈ జలసంధి గుండా వెళ్లే రవాణాపై టోల్ వసూలు చెయ్యాలని గట్టిగా పట్టుబడుతోంది. కాని అమెరికా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఒప్పుకునేదే లేదంటోంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలకు ఇప్పుడు ఇదే అతిపెద్ద అడ్డంకి. అసలు హార్మూజ్ జలసంధి ఎందుకంత కీలకమంటే ఈ ఒక్క నంబర్ వింటే మీకే అర్థమవుతుంది. 14 మిలియన్లు. అవును, ఒకవేళ ఈ మార్గాన్ని గనక మూసివేస్తే ప్రతిరోజూ 14 మిలియన్ల బ్యారెల్స్ చమురు సరఫరా ఆగిపోతుంది. ఇది గ్లోబల్ మార్కెట్ల మీద ఎంత తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. పరిస్థితి తీవ్రతను బట్టి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇప్పటికే ఒక గట్టి వార్నింగ్ ఇచ్చేసింది. ఇలాగే జరిగితే జులై-ఆగస్టు నాటికి ప్రపంచ చమురు మార్కెట్ పూర్తిగా రెడ్ జోన్లోకి వెళ్ళిపోతుందని వాళ్లు చెప్తున్నారు. పైగా బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే $103.54 చేరుకుంది. అంటే మున్ముందు చమురు ధరల మంట తప్పదన్నమాట. ఇక ఇంధన సంక్షోభం నుంచి మన ఫోకస్ని టెక్నాలజీ వైపు మళ్లిద్దాం. విభాగం 2, ఆర్థిక వ్యవస్థ మరియు ఏఐ వృద్ధి. ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఒకవైపుంటే, మరోవైపు టెక్నాలజీ మన ఆర్థిక వ్యవస్థను ఎలా మారుస్తుందో చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఉందండి. ఒకవైపు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోవటం వల్ల స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 2030 నాటికి దాదాపు 7,800 ఉద్యోగాలను తీసేయబోతోంది. కాని అదే సమయంలో గూగుల్ మరియు బ్లాక్స్టోన్ సంస్థలు ఏకంగా $5 బిలియన్ ఒక భారీ ఏఐ క్లౌడ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాయి. టెక్నాలజీ వల్ల ఒకచోట సాంప్రదాయ జాబ్స్ పోతుంటే ఇంకోచోట భారీ ఇన్వెస్ట్మెంట్స్ పుట్టుకొస్తున్నాయన్నమాట. ఇక మార్కెట్ల విషయానికి వస్తే జోరు మామూలుగా లేదు. S&P 500, నాస్డాక్, నిక్కీ ఇవన్నీ లైఫ్ టైం హై రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ ఏకంగా $1.75 ట్రిలియన్ ఉంటుందని అంచనా. ఇక మన దేశం కూడా ఏమాత్రం తగ్గట్లేదు. $11 బిలియన్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 లాంచ్ అయింది. దానికి తోడు ఇండియా ఏఐ మిషన్ ద్వారా మన దగ్గరున్న 38,000 జీపీయూ బేస్కు కొత్తగా మరో 20,000 జీపీయూలను యాడ్ చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. మరి గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా మన ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో విభాగం 3లో చూద్దాం. వడగాల్పుల నుండి ప్రభుత్వ విధానాల వరకు. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది వాతావరణం గురించే. నార్త్ ఇండియాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఢిల్లీలో టెంపరేచర్ 47 డిగ్రీల సెల్సియస్ దాటేసింది. ఈ తీవ్రమైన వడగాల్పుల వల్ల అందరూ ఏసీలు, కూలర్లు వాడటంతో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఏకంగా 260 గిగావాట్లకు చేరి ఒక సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందాక మనం ఆయిల్ ప్రైసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని ఎఫెక్ట్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కోల్కతాలో అయితే పెట్రోల్ $110 కట్ చేసింది. మరోవైపు ఆర్థికపరంగా చూస్తే రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి రికార్డ్ స్థాయిలో దాదాపు $3 ట్రిలియన్ డివిడెండ్ ఇచ్చే ఛాన్స్ ఉందట. ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ప్రజల భద్రత దృష్ట్యా అత్యంత ప్రమాదకరంగా మారిన వీధి కుక్కలకు దయామరణం ఇవ్వడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ప్రభుత్వ విధానాల విషయానికొస్తే పౌరసత్వ సవరణ చట్టం అదేనండి సిఏ రూల్స్ని హోం మంత్రిత్వ శాఖ కొంచెం కఠినతరం చేసింది. దీనికి అప్లై చేసుకునేవాళ్లు తప్పనిసరిగా తమ పాస్పోర్ట్ స్టేటస్ చెప్పాలి, అలాగే వాళ్ల దగ్గరున్న విదేశీ పౌరసత్వ పత్రాలను కూడా అప్పగించాల్సి ఉంటుంది. ఒక పక్క ఈ ఎండలో ధరల పెంపు లాంటి సవాళ్లున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మాత్రం ఆగట్లేదు. 2600 కోట్ల రూపాయల చీనాబ్ నదీ ప్రాజెక్టును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ చేసింది. ఎన్విరాన్మెంట్ కోసం E30 పెట్రోల్ ప్రమాణాలను నోటిఫై చేశారు. అలాగే పెద్దవాళ్ల కేరింగ్ కోసం జీవన్ అనే కొత్త యాప్ని లాంచ్ చేశారు. మరోవైపు ఎడ్యుకేషన్ సెక్టార్లో సంచలనం సృష్టించిన నీట్ కేసు దర్యాప్తును సీబీఐ మరింత ముమ్మరం చేసింది. భూమి మీద సంగతులు విన్నాం కదా, ఇప్పుడు మన చూపు కొంచెం ఆకాశం వైపు తిప్పుదాం. విభాగం 4 అంతరిక్ష పరిశోధనలో మైలురాళ్లు. ఇక్కడ నిజంగా అద్భుతాలు జరుగుతున్నాయనే చెప్పాలి. ఇంటర్నేషనల్ స్పేస్ రేస్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. చైనా ఏకంగా 1 సంవత్సరం పాటు అంతరిక్షంలో ఉండేలా షెన్జో 23 మిషన్ని లాంచ్ చేసింది. అటు నాసా వాళ్ల ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా క్రూ విజయవంతంగా భూమికి తిరిగి రావడం ఒక పెద్ద మైలురాయి. ఇక మన ఇస్రో విషయానికొస్తే త్వరలో మనుషులను అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ ప్రాజెక్ట్ కోసం కీలకమైన ఎయిర్ డ్రాప్ టెస్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. మన సోలార్ సిస్టమ్ గురించి మనకున్న ఐడియాని డీప్ స్పేస్ మిషన్స్ ఎలా మార్చేస్తున్నాయో చూడండి. నెప్ట్యూన్ గ్రహం చుట్టూ తిరిగే నెరెయిడ్ అనే చంద్రుడు అసలు క్యూపర్ బెల్ట్ నుంచి రాలేదని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన డేటా ద్వారా తెలిసింది. ఎందుకంటే దాని కెమికల్ కాంపోజిషన్ కంప్లీట్గా వేరుగా ఉండట. సైన్స్లో ఇలాంటి సర్ప్రైజ్లు భలే ఉంటాయి కదా. మళ్లీ భూమిపైకి వచ్చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు గూగుల్ వాళ్ల ఏఐ సిస్టమ్ ల్యూకేమియా వ్యాధికి బెస్ట్ డ్రగ్ కాంబినేషన్స్ కనిపెడుతూ మెడికల్ ఫీల్డ్లో మిరాకిల్స్ చేస్తోంది. కాని ఇంకోవైపు క్లైమేట్ చేంజ్ని అడ్డుకోవడానికి ప్రపోజ్ చేసిన ఒక ఆల్కలైనిటీ సొల్యూషన్ ప్రాక్టికల్గా వర్కౌట్ కాకపోవచ్చని ఒక స్టడీ చెప్తోంది. అంటే టెక్నాలజీతో ఒకచోట గెలుస్తున్నాం, కానీ ప్రకృతి ముందు ఇంకోచోట ఇంకా కష్టపడుతున్నాం. సరే, ఇక ఈ బ్రీఫింగ్లో ఆఖరి విభాగానికి వచ్చేశాం. విభాగం 5 విద్యా మరియు క్రీడల సమీక్ష. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే విద్యాసంస్థలు, అలాగే మనందరికీ ఇష్టమైన స్పోర్ట్స్ అప్డేట్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. మన విద్యాసంస్థలు ఫ్యూచర్కి ఎలా రెడీ అవుతున్నాయో చూడండి. ఐఎమ్ లక్నో వాళ్లు ఆన్లైన్ లెర్నింగ్లోని హ్యూమన్ వాల్యూస్ గురించి లోతుగా రీసెర్చ్ చేస్తున్నారు. అంటే అంతా డిజిటల్ అవుతున్నా మనిషి ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్ అని. ఇక ఐఐటి మద్రాస్ ఏకంగా 100కి పైగా ఏఐ మరియు డేటా సైన్స్ ప్రాజెక్టులను షోకేస్ చేసింది. అటు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇన్నోవేషన్లో గ్లోబల్గా 78వ ర్యాంక్ సాధించింది. ఇవన్నీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతోందో చెప్తున్నాయి. ఫైనల్గా స్పోర్ట్స్ అప్డేట్. క్రికెట్ ఫ్యాన్స్కి ఇది బాగా తెలిసే ఉంటుంది. ఐపీఎల్ ఫీవర్ మామూలుగా లేదు కదా. మే 27న జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ను ఏకంగా 92 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి గ్రాండ్గా 5వ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సో అదండి మే 2026 నాటి గ్లోబల్ పిక్చర్. ఇదంతా చూశాక నాకైతే ఒక బలమైన థాట్ మైండ్లో రన్ అవుతుంది. ఒక పక్క హార్మోజ్ లాంటి గ్లోబల్ ట్రేడ్ రూట్స్ మూసుకుపోయే ప్రమాదంలో ఉంటే, మరోపక్క ఏఐ మరియు అంతరిక్ష రంగాల్లో మన బౌండరీస్ విపరీతంగా విస్తరిస్తున్నాయి. మరి ఈ 2026 మిగిలిన కాలాన్ని ఏది శాసిస్తుందంటారు? జియోపొలిటికల్ టెన్షన్సా లేక టెక్నాలజికల్ మిరాకిల్సా? ఈ ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. ఆలోచించండి. మళ్లీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.